హాయ్ ఎవరమ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన 10th క్లాస్ సంబంధించి FA2 దానిలో మ్యాథమెటిక్స్లో మోడల్ పేపర్ 2 అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మోడల్ పేపర్ 1 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. సో యాక్చువల్గా మోడల్ పేపర్ ఎలా ఉంటుందంటే 1 మార్క్కి 7 ఇస్తారు, 7 1 7 మార్క్స్. 2 మార్క్స్ ఎన్ని ఇస్తారంటే 4 ఇస్తారు, 4 8 మార్కులు. 4 మార్క్స్ ఎన్ని ఇస్తారంటే 3 ఇస్తారు, 3 4 12 మార్కులు. 8 మార్క్స్ ఏం చేస్తారంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఈ 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్ చాయిస్ అనేది ఉండదు. 8 మార్క్స్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఒక 2 ఇస్తారు, ఒకటి చేయాలి. సో 188 మార్క్స్, టోటల్గా 35 మార్క్స్. ఓకేనా? ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి, ఎందుకంటే 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్లో గ్రాఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఎవరైతే మట్టుమంటే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు బీ ద ఫస్ట్ వస్తే అది కూడా నొక్కండి. సో తర్వాత ఈ యొక్క వీడియోని 10వ తరగతి చదువుతున్న మీ క్లాస్మేట్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో 1 మార్క్ కనుక చూసుకుంటే స్టేట్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఇచ్చారు. సో దీనికి ఎవరీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్స్. సో ఇది డెఫినేషన్ చదవండి, రాయండి. Write the quadratic polynomial whose zeros are alpha and beta. Quadratic polynomial అంటే k into x square minus alpha plus beta into x plus alpha beta. సో మూడో బిట్ క్రియేట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ విచ్ ఈస్ ప్యారలల్ టు ది లైన్. సో దీని ప్యారలల్ టు ద లైన్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు అనదర్ ఈక్వేషన్ అయినప్పుడు సో ఈ కండిషన్ ప్యారలల్ లైన్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఏబి అనేది రెండు కూడా XY కోఎఫిషియంట్లు కాబట్టి ఆ రెండు ఈక్వల్గా ఉండాలి. a1/a2 b1/b2 కాన్స్టెంట్ డిఫరెంట్గా ఉండడం పర్వాలేదు. సో దీనికి ఎగ్జాంపుల్ కావాలంటే మీకు ఇంటూ 2 చేయండి, ఇది ఇంటూ 2 చేసుకోండి, ఇది ఇంటూ అనదర్ నెంబర్ చేసుకోవాలి, వేరేది ఏదైనా. అంటే 7ని తీసుకున్నాం, ఏదైనా రాజకీయం, ఇదే ఎగ్జాంపుల్ అని కాదు. ఈ రెండింటి ఒకటే నెంబర్తో మల్టిప్లై చేయండి, ఇది వేరే నెంబర్తో చేయండి. 2 3 6x మైనస్ 2 2 4y ప్లస్ 4 7 28. సో ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఒక ఎగ్జాంపుల్ అనమాట వేరేది. అంటే 3x మైనస్ 2y ప్లస్ కే రావాలన్నమాట, ఏదైనా రావచ్చు. ఇంకోటి అంటే కాన్స్టెంట్ అనేది డిఫరెంట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. సో మొత్తం 7 సమ్లు ఉంటాయి. ఇందులో 3 చెప్పాం, ఇప్పుడు ఇంకో 4 చెప్దాం. ఇప్పుడు చూడండి, ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots are 2 and 3 అని ఇచ్చాడు. whose roots are 2 and 3 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది ఆల్ఫా ప్లస్ బీటా కట్టండి. అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ఇది ఆల్ఫా అనుకుంటే ఇది బీటా అనుకుంటాం. 2 + 3 ఎంత అవుతుంది, 5. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 2 × 3 2 3 6 అవుతుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి అంటే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి k × x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ కాబట్టి 0 వేసుకోవాలి. సో k × x² మైనస్ ఇది 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. k అనేది ఎన్ని నెంబర్ అవుతుంది అంటే k × x², డినామినేటర్లో ఏమీ నెంబర్ లేదు కాబట్టి ఇలా తీసుకుంటాం. సో ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ x² మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా తీసుకోవాలి. మన క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే 0 రాదు, ఇదైతే ఈక్వేషన్ 0 అనేది వస్తుంది అంతే. సో ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో సమ్ ఆఫ్ ది జీరోస్ అన్నప్పుడు 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5, ప్రొడక్ట్ 2 × 3 6. సో x² బై 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో x² బై 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 తీసుకుని k వాల్యూ 1, ఇంకా డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి ఉంటే అది మనం తీసుకుంటాం. ఇది 4వ. 5వ లెక్క చూస్తుంటే ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots are reciprocal to each other. అంటే మనకి ఇక్కడ లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అనుకున్నాం అనుకోండి, బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మనం అనుకోవాలి రెసిప్రోకల్ ఒకదానికి ఒకటి అనమాట, ఎందుకంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 రావాలి. 2 × 1/2 1. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆల్ఫా ప్లస్ బీటా కట్టండి. 2 + 1/2 ఎంత అవుతుంది, 5/2 అవుతుంది. ఎందుకంటే ఎల్సిఎం కట్టినప్పుడు 2 2 4 4 + 1 5/2. ఆల్ఫా బీటా కట్టండి, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ 2 × 1/2 1 సరిపోయింది. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం తీసుకుంటే k × x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. k × x² ఎంత మనం మామూలుగా అనుకుంటాం, ఆల్ఫా ప్లస్ బీటా 5/2x
5/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏవైనా మీరు తీసుకోవచ్చు, ఇక్కడ 2 అనే కాకుండా 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో కే ఇంటూ ఇక్కడ 2 ఎల్సిఎం అయితే 2x² మైనస్ 5x ప్లస్ 2 1 తగ్గింది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమనుకోవాలి, ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 2x², కే ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోవాలి, ఇక్కడ డినామినేటర్ 2 ఉంది కాబట్టి 2x² మైనస్ 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఒకదానికి ఒకటి మనకి రెసిప్రోకల్ అవుతాయి. సో ఈ విధంగా తీసుకోవాలి. 3 అన్నప్పుడు వేరే మారుతుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇది 2 కాబట్టి ఇక్కడ 2x² 2 కాదు చూసుకోండి. సరే, కొత్తగా ఇటువంటి మోడల్స్ కూడా ఇస్తున్నారు. అంటే రియల్ లైఫ్ లో యూజ్ అయ్యేవి. ఇది థీమ్ వాటర్ కన్జర్వేషన్. క్వశ్చన్ చూడండి. ఏ విలేజ్ డిసైడ్, అంటే వాటర్ ఎక్కువగా మనం వాడుతున్నాం కాబట్టి దాన్ని కన్జర్వ్ చేయడానికి ఏ విధంగా ఉంటుంది అని ఒక పారా ఇస్తున్నాడు. ఏ విలేజ్ డిసైడ్ టు రెడ్యూస్ డైలీ వాటర్ యూసేజ్ బై 5 లీటర్స్ ఎవ్రీ వీక్. సో ప్రతి సంవత్సరం కూడా ప్రతి వీక్ కూడా మనం రెడ్యూస్ చేయాలి, 5 లీటర్ల నీరుని తగ్గించుకోవాలని ఒక అనుకున్నారు విలేజ్ లో. ఇఫ్ ద ఫస్ట్ వీక్స్ రిడక్షన్ ఈ 50 లీటర్స్, మొదటిసారిగా 50 లీటర్స్ తగ్గించుకోవాలి ఫస్ట్ వీక్ లో. వాట్ విల్ బి ద రిడక్షన్ ఇన్ ద ఫోర్త్ వీక్ లో ఎంత తగ్గుతుంది తగ్గించాలని ఉన్నారు. ఓకేనా. ఫస్ట్ వీక్ అయితే 50 లీటర్స్, సెకండ్ 55 లీటర్స్ సెకండ్ వీక్ లో, థర్డ్ వీక్ లో అలాగా. సో అయితే ఫోర్త్ వీక్ లో అంత అనేది. సో మనకి ఫోర్త్ వీక్ అన్నప్పుడు A4 మనకి ప్రోగ్రెషన్ బేస్ అయి ఉంటుంది. అంటే A+3D. ఏ అంటే 50 లీటర్లు, 3 కామన్ డిఫరెన్స్ ఎంత పెరిగితే పర్ వీక్ 5 తీసుకోవాలి, అది D కింద తీసుకోవాలి. అది 50 + 15 65 లీటర్స్. చూడండి, ఫస్ట్ వీక్ 50 లీటర్స్, సెకండ్ వీక్ 55 లీటర్స్, థర్డ్ వీక్ 60 లీటర్స్, ఫోర్త్ వీక్ 65 లీటర్స్ తగ్గించుకోవాలి, రెడ్యూస్ చేసుకోవాలి, రిడక్షన్ చేసుకోవాలని అనుకున్నారు అనమాట. సో ఇది థీమ్ ఏంటంటే వాటర్ కన్సంప్షన్. ఇక్కడ చూసేసరికి 7th బిట్ థీమ్ బ్లడ్ డొనేషన్ అవేర్నెస్, బ్లడ్ డొనేషన్ దాని గురించి. ఏ హెల్త్ క్యాంప్ రిజిస్టర్ 30 వాలంటీర్స్ ఇన్ ద ఫస్ట్ వీక్, ఎవ్రీ నెక్స్ట్ అవర్ ఇన్ ద ఫస్ట్ వీక్ లో ఫస్ట్ అవర్. ఇది 30 వాలంటీర్స్ రిజిస్టర్ చేసిన ఫస్ట్ అవర్ లో. సో every next hour 5 more volunteers registered in the previous hour. How many volunteers registered in the 5th hour లో? సో స్టార్టింగ్ చేసినప్పుడు ఫస్ట్ అవర్ లో 30 వాలంటీర్స్ ఉన్నారు. సో 5th అవర్ లో కావాలంటే A5. ఇది A5 అంటే ఏంటి, 5th టర్మ్ అంటే A+4D ప్రోగ్రెషన్ అనమాట. అథమెటిక్ ప్రోగ్రెషన్ మీద బేస్ అయి ఉంది. ఫస్ట్ ఎంత ఉన్నాయి 30 వాలంటీర్స్ ప్లస్ 4 ఇంటూ D ఎంత కామన్ డిఫరెన్స్ 5 మోర్ అంటున్నాడు. 5 30 + 20. సో 50 వాలంటీర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. వాలంటీర్ ఎందుకంటే ఫస్ట్ అవర్ లో 30, నెక్స్ట్ 35, 40, 45, 50 వాలంటీర్స్ రిజిస్టర్ చేసుకుంటారు. సో డైరెక్ట్గా వేసేయచ్చు కదా మీరు అనుకోవచ్చు, కానీ వేసుకోవచ్చు. కానీ ఏంటి ప్రాసెస్ అప్లై చేసాం అనేది మీకు తెలియాలి. సపోజ్ A20th అవర్ అడిగాడు అనుకోండి, మనం అన్ని క్యాలిక్యులేట్ చేయలేదు కదా. A100th అవర్ అడిగాడు అనుకో, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 16th అవర్ అడిగాడు అనుకోండి, మనం క్యాలిక్యులేట్ చేయలేం. సో అలాగే 4th వీక్ అన్నాడు, 20th వీక్ అంటే మనం క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి సో ఫార్ములాని అప్లై చేసుకుని చేసుకోవాలి. ఓకేనా. 1 మార్క్ అయ్యి 2 మార్క్స్ వద్దాం ఇప్పుడు. ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k such that 4x plus 5y is equal to 3 and kx plus 15y is equal to 9. kx plus 15y is equal to 9 have infinitely many solutions. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే కాన్స్టెంట్ లైన్స్ అనమాట ఇవి. అంటే A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2 అవుతాయి. సో 3 సమానంగా ఉంటాయి కాబట్టి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే ఏంటి 4/k x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్ 5/15 ఈక్వల్ టు కాన్స్టెంట్స్ 3/9. సో తీసుకుంటే ఇక్కడ ఏ రెండైనా తీసుకోండి. ఇందులో మనకి ఏమున్నదండి, ఇది 4/k ఒకటి తీసుకున్నాను, 5/15 రెండు ఈక్వల్ చేయండి. 4/k ఈజ్ ఈక్వల్ టు 5/15 లేదా ఇది తీసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. సో ఇప్పుడు ఎంత అవుతుంది, ఇది 5k ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ k 5k, 4 ఇంటూ 15 60. k వాల్యూ ఎంత అవుతుంది 60/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. k వాల్యూ ఎంత వచ్చింది 12 వచ్చింది. సో ఈ విధంగా మీరు తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ 1/4 అండ్ -1. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా 1/4 ఇచ్చాడు, ఆల్ఫా బీటా వాడి ఇచ్చాడు -1. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా ఏంటి, k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. k అనేది కంపల్సరీగా మీరు రాసుకోండి, ఎనీ రియల్ నెంబర్ అవుతుంది. సో వచ్చిన వాల్యూని బట్టి k ఇంటూ x²
మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇది -1 బ్రాకెట్ ఓపెన్ చేయండి. కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/4x -1 = 0. సో ఇక్కడ మనకి ఎల్సిఎం కట్టాలి. కే ఇంటూ ఇప్పుడు కే మనకి ఉపయోగపడుతుంటుంది అనమాట. కే ఇది 1 ఇది 1 1 4లో 4 టైమ్స్ 4x స్క్వేర్ 4 4లో 1 టైం పోద్ది 1 × 1 1x 1 4లో 4 టైమ్స్ పోద్ది -4. సో ఇక్కడ 4 వచ్చింది కాబట్టి డినామినేటర్ అక్కడ రాసుకోండి. ఇప్పుడు ఇఫ్ కే = 4 అదే 3 వచ్చింది అనుకోండి 3 రాసుకుంటారు, 7 వస్తే 7 రాసుకుంటారు. ఇఫ్ కే = 4 దెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ 4x స్క్వేర్ -1x -4 అనేది రాస్తారు. =0 రాక్కలేదు ఎందుకంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నప్పుడు =0 పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూద్దాము సమ్స్. ఇది చూడండి ఆల్ఫా అండ్ బీటా ద జీరోస్ ఆఫ్ p of x = x cube 3x + 2 ఫైండ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా కట్టండి. అంటే ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. ఇక్కడ ఏ అంటే ఎంత, ఇది ఏ ఇది బి ఇది సి. కంపేరింగ్ విత్ ax² + bx + c. సో ఇక్కడ -b అయినప్పుడు -3/a అంటే 1 అంటే +3/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఆల్ఫా బీటా కట్టండి ఎంత అవుద్ది c/a. c అంటే ఎంత ఇక్కడ 2 అంటే కాన్స్టెంట్ బై ఏ 1 2/1 2. వీడు అడిగింది ఏంటి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అడిగాడు = క్వశ్చన్ మార్క్. మనకి ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు కదా, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2. ఎందుకంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² + 2ab కాబట్టి ab ప్లస్ లో ఆల్ఫా బీటా పెట్టాం. a + b హోల్ స్క్వేర్ ఇప్పుడు a² + b² + 2ab ab అంటే ఆల్ఫా బీటా. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 3 సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ 3². ఇది మనకి తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ఎంత 2. సో 9 = ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 4. సో 9 - 4 = ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎంత అవుతుంది 5 అవుతుంది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చెక్ వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ అని అడుగుతున్నాడు. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా మనం చెక్ చేయాలి. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ అది వచ్చినటువంటి ఈక్వేషన్ ax² + bx + c ఫార్మేషన్ లో ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. x² అనేది కంపల్సరీ ఉండాలి. మల్టిప్లై చేయండి 2x × x 2x², అలాగే 2x × -3 -6x, మళ్ళీ -1తో చేయండి -1 × x -1x, తర్వాత -1 × -3 +3. సో ఆ విధంగా x × x x², అలాగే x × -1 -1x, +5 × x +5x, 5 × -1 -5. సో ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 2x² ఇది -7x + 3 ఇది x² + 4x - 5. సో ఇవన్నీ కూడా ఇటువైపు తీసుకొచ్చేయండి. 2x² -7x + 3 ఈ టర్మ్స్ అన్ని ఇటువైపు ట్రాన్స్పోజిషన్ చేసినప్పుడు ప్లస్ అలా మైనస్ అవుతుంది, మైనస్ అలా ప్లస్ అవుతుంది. +x² అలా -x² -4x + 5 చేంజ్ అవుతాయి సింబల్స్. ఇక్కడ 2x² - 1x² ఎంత అవుతుంది 1x², -7x - 4x ఎంత -11x, +3 + 5 ఎంత +8 = 0. x² - 11x + 8 = 0. ఓకేనా. సో నెక్స్ట్ 2 మార్క్స్ అయ్యాయి కాబట్టి 4 మార్క్స్ సమ్స్ చూద్దాం. 4 మార్క్స్ లో గ్రాఫ్ ఇచ్చి గ్రాఫ్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది ఇక్కడ 1 దగ్గర కాబట్టి ఇక్కడ -2 దగ్గర అంటే x యాక్సిస్ మీద ఉంది కాబట్టి 0 అంటే 1, 0 ఇది -2, 0. సో నేమ్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ యూ షేప్ వచ్చింది కాబట్టి పారాబోలా అని రాస్తారు. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ హ్యావింగ్ ఎ పాలినామియల్, హౌ మెనీ జీరోస్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. 2 zeros అని రాయండి. అవి వాట్ ఆర్ ద జీరోస్ ఏంటి అవుతాయి -2 and 1 -2 అదే -2 and 1 అని రాస్తారు. సో రైట్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. సమ్ అన్నప్పుడు 2 కలపండి -2 + 1 ఎంత అయింది -1 అవుతుంది. అదే ప్రొడక్ట్ అయినప్పుడు 2 మల్టిప్లై చేయండి. సో -2 × 1 సో దట్ ఈజ్ ఈక్వల్ టు -2. ఓకేనా. సో ఈ విధంగా ఒక గ్రాఫ్ ఇస్తాడు, గ్రాఫ్ని బేస్ చేసుకుని మీరు వాటిని క్వశ్చన్ అడుగుతారా, క్వశ్చన్ని గ్రాఫ్ బేస్ చేసుకుని మీరు ఆన్సర్లు చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ 4 మార్క్స్ ఇవి. ఇటువంటి ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² 4√3x + 4 = 0 బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా మెథడ్. సో ఇది మనం ఎలా ఉంది కంపేర్ చేయండి. ఇది ax² - bx + c = 0. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది, బి వాల్యూ -4√3 అవుతుంది, సి వాల్యూ 4. సో దీనికి ముందు డిస్క్రిమినెంట్ కట్టండి. డిస్క్రిమినెంట్ ఏంటి b² - 4ac. b² అంటే -4√3 హోల్ స్క్వేర్ -4 × 3 × 4. దీనికి చాలా మంది డౌట్ రావచ్చు -4√3 హోల్ స్క్వేర్ ఎలాగా దీన్ని అంటే 2 సార్లు రాసుకోవాలి. ఇది -4√3 × -4√3 మల్టిప్లికేషన్ చేయాలి.
మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 4 4 16 రూట్ 3 ఇంటూ రూట్ 3 రూట్/9 అంటే ఎంత అవుతుంది 16 ఇంటూ రూట్ 9 ఇంటూ 3 సో 16 3 48 సో ఈ విధంగా సింప్లిఫై చేసుకోవచ్చు మీరు. సో ఇది ఎంత ఇది 48 మైనస్ 4 3 12 12 4 48 సో ఎంత వచ్చింది ఇది 0. సో మనకి ఫార్ములా మెథడ్ కావాలంటే ఏంటంటే x ఈజ్ - b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a. సో ఇప్పుడు ఎంత అవుతుంది మైనస్ b ఎంత -4√3 ప్లస్ ఆర్ మైనస్ √0 అది వదిలేండి 2 ఇంటూ ఏ ఎంత a3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4√3/6 ప్లస్ ఆర్ అది ఇంకా 0 అది వదిలేయచ్చు 0 క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు ఎంత అవుతుంది 2 2 2 3 సో ఆన్సర్ ఎంత అవుతుంది 2√3/3. సో ఈ విధంగా ప్లస్ ఆర్ మైనస్ రెండు కూడా మనకి ఇది ప్లస్ ఆర్ మైనస్ లేదు కాబట్టి రెండు కూడా అవే రూట్స్ అవుతాయి ఈక్వల్ రూట్స్ అన్నమాట. ఎందుకంటే రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే 2√3/3 2√3/3 అనేవి రెండు కూడా అవే అవుతాయి. ఓకేనా ఇంకొక సమ్ ఉంది చూద్దాం 4 మార్క్స్. చూడండి రైట్ ద ఫార్ములా ఫర్ ద ఫాలోయింగ్ ఏపీ A1 A2 A3 అండ్ సో ఆన్. nth టర్మ్ ఆఫ్ ఏపీ అడుగుతున్నాడు అంటే an = a + n - 1 ఇంటూ d ఫార్ములాస్ రాయమన్నాడు. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ సో ఎస్ఎన్ కట్టాలి మీరు. ఎస్ఎన్ = n/2 ఇంటూ ఫార్ములా రాయమంటున్నాడు అంతే n/2 ఇంటూ 2a + n - 1 ఇంటూ d రాయాలి. కామన్ డిఫరెన్స్ అడిగాడు అంటే d మనకి యాక్చువల్గా a2 - a1 లేదా a3 - a2. సో దానికి డైరెక్ట్ గా ఒక ఫార్ములా ఉంది an - an - 1 జనరల్ గా అది వాడాలి. అంటే ఇప్పుడు a5 అనుకోనండి a5 - a4 అలా ఏ తీసుకున్నా వస్తుంది అనమాట. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ లేదా థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ లేదా an - an - 1 రాసుకోండి. ఫస్ట్ టర్మ్ ఏ ఇచ్చాడు లాస్ట్ టర్మ్ ఎల్ ఇచ్చాడు గివెన్ ఎస్ఎన్ ఫార్ములా. ఎస్ఎన్ అంటే డైరెక్ట్ గా మనకి ఈ ఫార్ములా ఒకటి ఉంది మరో ఫార్ములా n/2 ఇంటూ a + l ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు. సో దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు n/2 ఇంటూ a + an అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా సో ఈ ఫార్ములా కానీ ఈ ఫార్ములా కానీ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ టైం లాస్ట్ టైం ఇచ్చినప్పుడు ఇది వాడండి డైరెక్ట్ గా an dn ఇచ్చినప్పుడు ఇవి వాడుకోవాలి. ఓకేనా 8 మార్క్స్ చూద్దాం ఒకసారి. చూడండి డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x - y + 1 = 0 and 3x + 2y - 12 = 0. Determine the coordinates of the vertices of the triangle formed by these lines and the x-axis and shade the triangular region. సో ఇది చాలాసార్లు రిపీట్ గా ఎక్కువగా ఇస్తున్నారు. సో ఇందులో 8 మార్క్స్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది మీకు గ్రాఫ్ కానీ లేదా వేరే సమ్ ఏదైనా వేరే చాప్టర్ నుంచి ఒకటి ఇవ్వచ్చు. సో గ్రాఫ్ అనేది చూద్దాం ఒకసారి. సో ఎక్స్ మై ముందు టేబుల్ తయారు చేయండి x - y + 1 = 0. సో y సబ్జెక్ట్ కింద రాయండి అప్పుడు x + 1 = y అవుతుంది -y ఇటువైపు పంపించాను. సో అప్పుడు మనకి y = ఎంత x + 1 అనేది వచ్చింది. సో దీని ఒక 3 టేబుల్ ఒక 3 పాయింట్స్ మీరు తీసుకోండి x y 0 ఒకటి తీసుకోండి 1 -1 ఒక 2 అలా తీసుకోండి 4 తీసుకున్నాను 1 ప్లస్ 1 మైనస్ తీసుకున్నాను. సో ఏవైనా తీసుకోవచ్చు. సో నేను 0 తీసుకున్నాను అనుకోండి ఎంత అవుతుంది y = x + 1 0 + 1 ఎంత అయింది 1. అదే 1 తీసుకున్నాను అనుకోండి 1 + 1 2 అయింది. -1 తీసుకున్నాను అనుకోండి -1 + 1 0 అయింది. సో 2 తీసుకున్నాను అనుకోండి 2 + 1 ఎంత అయింది 3 అయింది. సో మనకు వచ్చిన పాయింట్స్ ఏమొచ్చేవి ఇక్కడ 0, 1 అండ్ 1, 2 అండ్ -1, 0 2, 3 ఇవి ప్లాట్ ద పాయింట్స్ ఆన్ ద గ్రాఫ్ షీట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చూసుకునేసరికి 3x + 2y - 12 = 0. సో అప్పుడు y సబ్జెక్ట్ రాయండి అంటే 12 - 3x y = ఎంత అవుతుంది 12 - 3x/2. ఓకేనా ఏం చేసాం -12 అటువైపు వెళ్ళింది +12 +3x అటువైపు వెళ్ళింది -3x y కావాలంటే 12 - 3x/2. సో మన టేబుల్ ఒకటి తయారు చేసుకోవాలి ఇక్కడ. సో ఈ బయట ఉంది కదా క్యాన్సిల్ అయిపోయేటట్టు. సో x 0 తీసుకున్నాం అనుకోండి ఎంత అవుతుంది 12 - 0/2 3 × 0 0 కదా. సో 12/2 6 12/2 6 సరిపోయింది. 1 తీసుకున్నాం కావదు -1 2 తీసుకోండి 2 తీసుకుంటే ఎంత అవుద్ది 12 - 3 2 6 ఎందుకంటే 3 + 2 3 × 2 పెట్టాలి 6/2 ఎంత అయింది 6/2 3 వచ్చింది. సో ఇంకొకటి తీసుకోండి ఇంకొకటి ఏదైనా ఈక్వేషన్ 4 తీసుకున్నాం అనుకోండి ఎందుకంటే అయితే 3 4 12 12 - 4 3 12/2 ఎంత అయింది ఇది 0/2 30 = 0. సో పాయింట్స్ ఇక 3 చాలు 3 తీసుకుంటే సరిపోద్ది.
ఎందుకంటే బై వచ్చినప్పుడు అది క్యాన్సిల్ అయిపోయేటట్టుగా మీరు తీసుకోండి. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఒక టేబుల్ అనేది ఒకటి మరి మీరు చేయవలసి ఉంటుంది. ఒక గ్రాఫ్ ఇలా రాసుకోండి. నేను రఫ్గా గీస్తున్నాను. సో మీరు ఎక్స్, ఇది ఎక్స్ డాష్, వై, వై డాష్, ఇక్కడ 0 పెట్టుకోండి. 1, ఇది 2 అండ్ 3 అండ్ 4, ఇక్కడికి వచ్చేసరికి -1, -2 అండ్ -3 అండ్ -4, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, ఇక్కడికి వచ్చేసరికి -1, ఇక్కడికి వచ్చేసరికి -2 అండ్ -3 అండ్ -4, -5, -6. సో ముందుగా ఒక టేబుల్ తీసుకోండి. ఆ తర్వాత సెకండ్ టేబుల్. ఇక్కడికి వచ్చేసరికి పాయింట్స్ ఏమొచ్చి 0, 6, 2, 3, 4, 0. నెక్స్ట్ ఫస్ట్ ఇది తీసుకున్నాను 0, 1, ఎక్స్లో 0, వైలో 1 అంటే ఇది వై x0 వచ్చింది కాబట్టి x మీద ఉంటుంది అనమాట. 1, 2 ఎక్స్లో 1, వైలో 2 అంటే ఇది ఇక్కడ ఇవన్నీ స్ట్రైట్ గానే వస్తుంది మీకు. ఓకేనా? మనకి ఇక్కడ కొంచెం కరువు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ స్ట్రైట్ గా వస్తుంది. -1, 0 అంటే ఇది 2, 3 ఎక్స్లో 2, వైలో 3 అంటే ఇక్కడ చూసుకోండి. ఇవి 4 కూడా కలపండి, స్కేల్ తో డ్రా చేయండి. ఇలాగా స్ట్రైట్ గానే వస్తుంది అక్కడ. సో దీని పేరు ఏంటిది? x - y + 1 = 0. దీన్ని లైన్ మీద రాయండి. x - y + 1 = 0. సో ముందు ఒక లైన్ అయిపోయింది, ఒక టేబుల్ అయిపోయింది, ప్లాట్ ద పాయింట్స్ అయిపోయి అప్పుడు గో టు ది నెక్స్ట్ వన్. అంతేగాని ముందు అన్ని ఒకసారి చేసుకోకండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. 0, 6 ఎక్స్లో 0, వైలో 6 అంటే ఇది 2, 3 ఎక్స్లో 2, వైలో 3 అంటే ఇది పాయింట్, కామన్ పాయింట్ ఉండేటికి 4, 0 అంటే ఇక్కడ ఇది. ఈ మూడు తీసుకున్నాం, పర్వాలేదు. ఇక్కడ మినిమం ఒక 2, 3 ఉంటే సరిపోతుంది. ఓకేనా? నా ఇప్పుడు ఏమన్నాడు వాడు? ఇవి ఒక ట్రయాంగిల్ కింద వచ్చింది చూడండి. ఇది ఏ, ఇది బి, ఈ పాయింట్ ఏ ఎంత వచ్చింది? x మీద కూడా 0 అంటే -1, 0, ఇక్కడ 4, 0, ఇక్కడ 2, 3. సో ఇది షేడెడ్ రీజన్. ఒక ట్రయాంగిల్ చూడండి. ఏ ఎంత వచ్చింది? ఇది ఏ ఇక్కడ ఒకటి మీట్ అయింది కదా, దీని పాయింట్ ఏంటంటే -1, 0, ఇక్కడ ఒక ఇంటర్సెక్ట్ అయింది కదా, ఇది బి ఎంత 4, 0, ఇది పాయింట్ సి ఎంత 2, 3. సో ఈ యొక్క ట్రయాంగిల్ మనకి షేడ్ చేయమన్నాడు, వాటి పాయింట్స్ ఏమన్నాడు పెట్టేస్తాం. అదేవిధంగా స్కేల్ రాసుకోండి పక్కన రైట్ సైడ్. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter = 1 unit. ఆన్ వై యాక్సిస్ 1 centimeter = 1 unit. ఈ గ్రాఫ్ లో రైట్ సైడ్ రాసుకోవాలి మీరు ఇది. అండ్ షేడెడ్ రీజన్ స్కేల్ పెన్సిల్ తోటి లైన్ గా డ్రా చేయండి, తెలియడానికి పాయింట్స్ మెన్షన్ చేయండి. ఈ టేబుల్ అనేది గ్రాఫ్ సైడ్ బ్యాక్ సైడ్ మీరు డ్రా చేసుకోండి టేబుల్ అది. ఓకేనా? సో ఈ విధంగా మనం చేయొచ్చు. ఇంకొక లెక్క ఉంటుంది, అది మీరు చాయిస్ లో మీరు అది వస్తే అది కూడా చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో సరే ఇది మోడల్ పేపర్ 2, మోడల్ పేపర్ 1 ఎవరైనా చూడలేకపోతే మనకి డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. 2 మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోండి. మొత్తం 4 చాప్టర్లు మీకు 5 చాప్టర్లు కవర్ అయినట్టు అవుతుంది. సో నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే నేను కొత్త వీడియోని అప్లోడ్ చేయడం మీకు నోటిఫికేషన్ రావడం కూడా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఫస్ట్ లైక్ చేసినప్పుడు బీద ఫస్ట్ వస్తే అది కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ యొక్క వీడియోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా మీరు షేర్ చేయండి. దానివల్ల ఆ 10వ తరగతి మీ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ అందరూ కూడా వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2 మోడల్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, మంచి మార్కులు సాధించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా?